హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్ల అతి ముఖ్యమైన సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారందరికీ నమస్కారమండి. సో, మీ వార్షిక ధృవీకరణ యాన్యువల్ వెరిఫికేషన్ కోసం లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయడానికి ఈ ఫిబ్రవరి 28దో తేదీ దగ్గర పడుతుంది. కావున పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్‌ను సబ్మిట్ చేయాలి. ఈ ప్రక్రియలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడే తెలుసుకుందాము. సో, ఫ్రెండ్స్ చాలామంది లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేసి ఉన్నారు. ఇంకా ఎవరైతే చేయలేదో వారి కోసమైతే తెలియజేయడం జరుగుతుంది. సో, మీకు తెలిసిన వారు కూడా ఎవరైనా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారా లేదా అడిగి కనుక్కోండి ఫ్రెండ్స్. ఎందుకంటే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే వాళ్ళకి మార్చి నెల నుంచి రావాల్సినటువంటి పెన్షన్ ఏదైతే ఉంటుందో ఏప్రిల్ 1 తేదీ నుంచి ఆగిపోతుందనమాట. సో, కాబట్టి ఈ యొక్క ప్రమాదం నుంచి వారినైతే నివారించగలరు. సో, వీడియోని కూడా వీలైనంత మందికి షేర్ చేయండి. ఇక లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడు పెన్షనర్లు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా 2024 జనవరి మరియు ఆ తర్వాత పదవీ విరమణ చేసిన వారు లేదా ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారు ఈ క్రింది విషయాలను గమనించాలండి. ముఖ్యంగా ఆధార్ వివరాలు. ఆధార్ కార్డ్‌లో ఉన్న విధంగా మీ పేరు నమోదు చేయండి. పెన్షన్ రకాన్ని సర్వీస్ పెన్షనరా? సర్వీస్ పెన్షన్ అయితే సర్వీస్ పెన్షన్, లేదంటే ఫ్యామిలీ పెన్షన్ అయితే ఫ్యామిలీ పెన్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. శాంక్షనింగ్ అథారిటీ స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అని అయితే టిక్ చేయండి. తర్వాత డిస్బర్సింగ్ ఏజెన్సీ డీటీఓ ఆర్ ఎస్టీఓ మీకు డీటీఓ కిందకొస్తుందా? ఎస్టీఓ కిందకొస్తుందా అనేది ఆప్షన్ ఎంచుకోండి. మీ ట్రెజరీ పేరును జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఇక ఇతర వివరాలు మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ నంబర్ నమోదు చేయండి. ఖచ్చితమైన బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను నమోదు చేయండి. గమనిక ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసేటప్పుడు అన్ని వివరాలను ముందుగా ఒక కాగితంపై రాసుకొని, సరిచూసుకొని ఆ తర్వాత నమోదు చేయండి. ట్రెజరీ పేరును మరోసారి సరిచూసుకోండి. ఇకపోతే ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్న వారు ఆన్‌లైన్‌లో వెంటనే కనిపించకపోవచ్చు. 2025, 24 సంవత్సరంలో 25 సంవత్సరంలో ఈ మేరకు రిటైర్ అయినవారు. కాబట్టి పైన పేర్కొన్న విధంగా మీ యొక్క పెన్షన్ పేమెంట్ ఆర్డర్, పీపీఓ, బ్యాంక్ అకౌంట్ బుక్ మరియు ఆధార్ కార్డ్ వివరాలను సిద్ధంగా ఉంచుకొని నమోదు చేయవలసి ఉంటుంది. ఇక 2 పెన్షన్‌లు పొందుతున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే కొన్ని సందర్భాల్లో 2 పెన్షన్స్ కూడా వస్తాయండి. అదెట్లా అంటే సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 పొందుతూ ఉండొచ్చు. ఎందుకంటే సో, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ రిటైర్ అయ్యి ఉండి ఒకరు మరణించినట్లయితే సో, మరొకరికి అంటే స్పౌస్‌కి ఫ్యామిలీ పెన్షన్ మరియు సర్వీస్ పెన్షన్ 2 వస్తాయన్నమాట. సో, ఈ విధంగా పొందుతున్న 2 పెన్షన్‌లకు ఈ పొందుతున్నవారు 2 పెన్షన్‌లకు సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. మొదట సర్వీస్ పెన్షన్ సబ్మిట్ చేసిన తర్వాత మరో పెన్షన్ ఉన్నదా అని అడుగుతుంది. సో, అప్పుడు యెస్ అని సెలెక్ట్ చేసి రెండవ పెన్షన్ వివరాలను కూడా నమోదు చేయండి. ఇక 2 పెన్షన్‌లు ఒకే ట్రెజరీలో ఉంటే మీకు ఒకే అక్నాలెడ్జ్‌మెంట్ వస్తుంది. అందులో 2 పీపీఓ నంబర్‌లుంటాయి. అదే మీరు 2 పెన్షన్‌లు వేరు వేరు సబ్ ట్రెజరీలలో పొందుతూ ఉంటే ఒక పెన్షన్ సబ్మిట్ చేసిన తర్వాత పీపీఓ నంబర్‌తో జీవన్ ప్రమాణ్ ఐడీ వస్తుంది. తర్వాత మరొక పెన్షన్ సర్టిఫికేట్ కోసం ఆప్షన్ అడుగుతుంది. అప్పుడు యెస్ అని టిక్ చేసి వివరాలు పూర్తి చేసి సబ్మిట్ చేయండి. ఈ విధంగా చేస్తే 2 అక్నాలెడ్జ్‌మెంట్ అయితే వస్తాయన్నమాట. ఇక కొత్తగా పదవీ విరమణ చేసిన వారు మరియు ఫ్యామిలీ పెన్షన్ పొందుతున్నవారు కొత్తగా వివరాలను చాలా జాగ్రత్తగా అయితే నమోదు చేయవలసి ఉంటుంది. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలను పాటించి ఎటువంటి తప్పులు లేకుండా సబ్మిట్ చేయాలనైతే కోరటమైనది. మీకు ఒకవేళ ఏమైనా సందేహాలు గానీ ఉన్నట్లయితే మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని అయితే సంప్రదించగలరు ఫ్రెండ్స్.